ఎత్తున జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. అభివృద్ధిలో మొదటి అడుగు అత్యంత వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన జరగబోతుంది. మరి మనం చూస్తే గత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పేరు పెట్టుకొని నీళ్లు నిధులు నియామకాలని చెప్పి స్థానిక ప్రాంతాలకు అంతటా అన్యాయం చేసి తమ ప్రాంతాలకే తీసుకుపోయి మరి వాళ్ళ భూములు వాళ్ళ పరిసరాలు బాగుపడే విధంగా చేశారు. దాంట్లో భాగమే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు వైఎస్ఆర్ గారు ప్రారంభించినటువంటి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా మరి ఎట్లా చేసారో తెలుసు. అది ఇవాళ కాళేశ్వర రూపంలో మారి అవినీతిమయంగా మార్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో మొదటి అడుగు అట్టడుగున ఉన్నటువంటి అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇక్కడ అని కాదు, పోరాట స్ఫూర్తిని వారు మొదట పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడే పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసినాము. ఆ స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున 2 సంవత్సరాలు పోరాటం చేసిండు. ఆ తర్వాత మరి అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి విస్మరించకుండా ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రామిస్ మేరకు ఈరోజు కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకురావాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ పునర్నిర్మాణ సభను కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనను స్వాగతించాలని, ఎందుకంటే మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతానికి వస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలను గుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో వస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ పునర్నిర్మాణ సభలోకి అందరిని ఆహ్వానిస్తున్నారు.